నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణలో కమలం వికసించబోతుందా? తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేదే ఉత్కంఠ రేపుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ ధీమాగా ఉండడంతో మరింత ఆసక్తి పెరుగుతుంది. ప్రధాని మోడీ వేవ్ భారతీయ జనతా పార్టీకి కలిసి రాబోతుందా? మరి డబుల్ డిజిట్ సాధిస్తామంటున్న కమలం జూన్ 4వ తేదీ వచ్చే ఫలితాల్లో వికసించబోతుందా? ఇంతకీ సిట్టింగ్ 4 స్థానాలతో పాటు కాషాయ దళం గెలిచే అవకాశం ఉన్న స్థానాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. కానీ ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంపై ముందు నుంచి ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అదే స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికలకు ముందు నుంచి పార్టీ పట్ల పాజిటివ్ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టుగానే బీజేపీ అగ్రనాయకత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రచారంలో చేయడం ప్రయోజనం చేకూరుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓట్లు వేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వేస్తామని వివిధ వర్గాల ఓటర్లు మనోగతం వ్యక్తమైందని, ఇవన్నీ బీజేపీ మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డాయని ముఖ్య నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వ్యాపార వర్గాలు, ఉత్తరాది ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తుందంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పరిమితంగా స్టార్ క్యాంపెయినర్లు ఉండగా జాతీయ స్థాయి ఎన్నికలకు ప్రాధాన్యత కల్పించేలా పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నేతల ప్రచారం సాగడం బీజేపీకి కలిసి వచ్చిందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశ అభివృద్ధి, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కలిగే ప్రయోజనాలు వంటివి ప్రస్తావించడంతో మిగతా పార్టీలు బీజేపీకి ఉన్న తేడా స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ ప్రధాని మోడీ పట్ల వివిధ వర్గాల ఓటర్లలో స్పష్టమైన సానుకూలత కనిపించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తమకే ఓట్లు వేశారనే విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ముందు నుంచి డబుల్ డిజిట్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 సీట్లు గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఓటర్ల నుంచి అంచనాలకు మించి వస్తున్న స్పందన చూస్తుంటే 12 స్థానాలు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు. సిట్టింగ్ 4 స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లను నిలబెట్టుకుంటామని, వీటితో పాటు మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, జహీరాబాద్, భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూల్, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో కనీసం 6 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామంటున్న బీజేపీ నేతల మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.